హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దివ్యాంశి వ్లాగ్స్. అండ్ ఈరోజు అయితే తమ్నైల్లో చూసిండొచ్చు, మేమైతే గోల్డ్ కాయిన్ రిసార్ట్కి వెళ్తున్నాం అనమాట. సో దాట్ మాకైతే ఇప్పుడు ఫుల్ టైం అయిపోయింది. మేమైతే తుమ్కూరు నుండి వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంట్లో రెడీ అయిపోయి మళ్ళీ నా చెల్లిని తోడుకొని మా అమ్మ నాన్నని తోడుకొని వెళ్తున్నాం అనమాట. మాకు తెలిసిన మా అంటే మా బిజినెస్ ఫ్రెండ్ అనమాట, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్. సో నా ఫ్రెండ్ అయితే వచ్చింది ఇంటికి వచ్చి నైట్ వేసుకొచ్చింది. తీయొద్దు, నాకు తీసుకో, కొట్టుడిస్తాను ఇంత అది ఇది అని అంటా ఉంది నా ఫ్రెండ్. నేను వ్లాగ్ చేస్తాం కదా నైట్ వేసుకొని, అంటే నువ్వు వేరే నేను వేరే అట్లంతా వేయొద్దు అంటా ఉంది తను. సో అందరూ రెడీ అయిపోయాము. అండ్ మధు అన్న వాళ్ళు కూడా వచ్చిండారు మా జొత్తులో. మా అవ్వ రా అంటే అందరూ పోతాం పోండి సార్లు ఏమొద్దు అని వద్దు అని సరే అని చెప్పేసి మేము రెడీ అయిపోతుంది. మా బుజ్జిగాడు అయితే ఇప్పుడు కొత్త బట్టలు వేసుకొని బాగా మించుతూనే ఉంటాడు మా బుజ్జిగాడు. అండ్ సో పిన్నితో ఆడుకుంటూ ఉన్నాడు, కార్కి అంతా పట్టుకుపోయిండాడు బుజ్జిగాడు. సో మా నాన్న కూర్చోయింది, నేనైతే భారీగా షోకిల్ చేసేకి రెడీ అయిపోయినాను. అండ్ వైట్ ఇదైతే న్యూ డ్రెస్ అనమాట. అండ్ నేనైతే అందరూ వెయిట్ లాస్ జర్నీ చేస్తే నాకు తెలిసి నేను వెయిట్ గెయిన్ జర్నీ చేయాలా అనుకుంటాను. అందరికీ హెల్ప్ అవుతుందేమో అది. ఎలా అంటే ఇంకా సీదా XXLకి వెళ్ళిపోయినాను నేను ఇప్పుడు. అండ్ ఎప్పుడు తగ్గుతానో నాకే అర్థం కాదు. నా చెల్లి అయితే రాక లేట్ అవుతుంది అని, మా అమ్మ అయితే ఏమో గోల్డ్ పాలు వేసుకుంటానని చెప్పేసి పోయింది లోపలికి. అండ్ ఫైనల్లీ కార్కి ఎక్కేసి కూర్చున్నాము. అండ్ మా ఇంటి దగ్గర నుండి గోల్డ్ కాయిన్ రిసార్ట్ అంటే క్లబ్ అండ్ రిసార్ట్ అనమాట. బాగా పార్కింగ్ అంతా అండ్ అంత వ్యూ కూడా బాగుంటుంది. మార్నింగ్ టైము మేము నైట్ టైం వెళ్తున్నాం కాబట్టి అంత వ్యూ ఏమి ఉండదు. సో లొకేషన్ కావాలి కదా అని వెతుకుతూ ఉన్నాను. అండ్ ఫోన్లో చూస్తూ ఉన్నాను, నేను దాంట్లో కనబడట్లేదు. అండ్ సో ఫోన్లో చూసి తర్వాత అయితే లొకేషన్ దొరికింది. అండ్ వేసి కాసేపు అలా వెళ్ళామన్నమాట. కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ట్రాఫిక్ ఎక్కువైపోయింది. సో వేరే రూట్ తీసుకున్నాము. మనం ఎలాంటి రూట్ తీసుకున్నా ఈ మ్యాప్స్ మాత్రం పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ లొకేషన్ చూపిస్తుంది, దానికి మాత్రం బెస్ట్ అనుకోవాలి మనకి. ఫస్ట్ అయితే ఇలాంటివన్నీ ఉండలేదు, ఎట్లన్నా పోతుండ్రో తెలియదు ఆయా ప్లేస్లకి. ఇప్పుడైతే మ్యాప్స్ బ్లైండ్గా పోయినా దాన్ని ఫాలో చేసుకొని ఎగ్జాక్ట్ లొకేషన్కి తీసుకోపోతుంది. ఫైనల్లీ వచ్చేసామన్నమాట. చూడొచ్చు మీరే, గోల్డ్ కాయిన్ రిసార్ట్ అనమాట. బాగుంది పార్కింగ్ ప్లేసెస్ అంతా. మొత్తం నాకు తెలిసి ఇక్కడైతే 42 రూమ్స్ 50 రూమ్స్ ఉన్నాయంట నార్మల్గా స్టే చేసేకే, కానీ పార్కింగ్ కానీ చాలా పెద్ద ప్లేస్ ఇది. అండ్ తర్వాత నా బుజ్జిగాడు కార్ ఎక్కిన తక్షణం పనుకొనేసి ఉంటాడు. నేను అయితే వైట్ డ్రెస్ అండ్ ఏమన్నా మాస్తుంది అని చెప్పేసి నేను ఊరికి అలా వెళ్తూ ఉన్నాను అనమాట, వేలుని ఎలా ఫోల్డ్ చేసుకుంటూ. తర్వాత అయితే నా బుజ్జిగాడు పనుకొని ఉండేవాడు, అని చెప్పి ప్లే చేసే. అండ్ నేను ఎంట్రన్స్ పోయినాము ఆల్రెడీ. ఇదైతే ఎంట్రన్స్ అనమాట. అండ్ ఇది లైక్ పెళ్ళి కూతురు అయితే డాక్టరు, తనైతే చార్టెడ్ అకౌంటెంట్ అనమాట. సో భారీగా చేస్తున్నారు పెళ్ళి. మాకైతే ఎక్స్పెక్టేషన్ చూడాలి మీరు. అండ్ మేమైతే పోయినసారి రిసార్ట్ ఎంజాయ్ చేసేకపోయింది మేమేం స్వంతంగా. ఇప్పుడైతే మ్యారేజ్ కోసము మేము ఎక్స్పెక్ట్ ఎలా చేసామంటే సూపర్, అంటే ఫుడ్ మెయిన్, బట్ అంత ఓకే లేదు అనుకుంటున్నాను నేను. ఎలాంటే రిసార్ట్లో చేసేంత ఫుడ్ వైబ్ ఏమి ఉండలేదు. అండ్ ఇదైతే చూడొచ్చు మీరు ఎంట్రన్స్ అనమాట. ఎంట్రన్స్ నుండి వచ్చిన తక్షణం ఇలా కూర్చోడానికి అంతా ప్లేస్ ఉంటుంది. అండ్ టీవీ కానీ వేసేసిండారు. అండ్ సోఫా ఈ వ్యూ అంతా బాగుండే. అండ్ తర్వాత అయితే మళ్ళీ అక్కడైతే నార్మల్గా డక్ ఉంటుంది కదా, నేనైతే ఏదన్నా లైక్ రోబోట్ టైప్ వస్తుంది కదా అలాంటిదేమో అని చూస్తూ ఉంటే నా చెల్లి వీడియో తీస్తుంటే అప్పుడు చూపించింది, చూడక్క అంటే వెళ్ళి చూస్తూ ఉన్నాను. తను కూడా అలాగే అనుకోయింది రోబోట్ టైప్ అనేసి, బట్ రోబోట్ కాదు, అది ఎగ్జాక్ట్ డక్ అనమాట. అండ్ డక్ అనమాట. సో చూస్తే బాగుండే, ఫుల్ ఎగ్జైట్మెంట్తో నేను నవ్వుతూ ఉన్నాను అనమాట. అండ్ చూస్తే అక్కడ మా బుజ్జిగాడు ఇంకా పనుకొనే ఉన్నాడు ఎంతసేపు అయినా కానీ. అండ్ తర్వాత అయితే వెళ్ళిపోయాము. లోపలికి వెళ్ళిపోతే ఇక్కడైతే స్విమ్మింగ్ పూల్ ఉందన్నమాట. అండ్ ఇక్కడ కానీ బాగా డెకరేషన్ చేసిండారు, అంటే ఈవినింగ్ బాగుండేమో వ్యూ. మేము కొంచెం లేట్ అయ్యింది పోయేతలకి. అండ్ ఈవినింగ్ బాగుండే అనుకుంటాను వ్యూ. మేము పోయేతలకి కొంచెం అలా లేట్ అయిపోయి, సో దానికోసం ఇక్కడంతా చూస్తే కూర్చోడానికి అంత సీట్స్ కానీ అవన్నీ ప్రతి ఒక్కటి బాగా వేసిండారు. అండ్ గ్రీనరీ కానీ బాగుంది.
అండ్ కొంచెం అయితే ఎలా అంటే బాగా వైబ్ ఏం చాలా బాగుంది. క్రౌడ్ చూడాలి మీరు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలామంది అంటే చాలామంది ఉన్నారు. ఇక్కడైతే ఎంట్రన్స్ అనమాట. నార్మల్గా పెళ్ళికి ఆ స్టేజ్ ఉంటుంది కదా, అక్కడికి లైక్ స్టెప్స్ మనం దిగిన వెంటనే ఏముంది అంటే అక్కడ నార్మల్గా లైక్ వెల్కమ్ డ్రింక్ ఉందన్నమాట. ఆ వెల్కమ్ డ్రింక్ వచ్చేసి కొత్తగా ఉంటుంది, ట్రై చేద్దామంటే అది ఎట్లుంది అంటే నిజంగా చెప్తాను, నాకు అస్సలు నచ్చలేదు. అంటే ఎప్పుడైనా లైక్ పాస్ పోయింది జ్యూస్ తాగితే ఎట్లుంటుంది అట్లుంది. అందరూ అయితే బాగా టూ గ్లాస్ తాగరు, నేనైతే కొంచెం తాగాకే వెనక ముందు చూసి తాగుతూ ఉంటే. అండ్ సో వచ్చేసాం. అండ్ మా అమ్మ అండ్ బిందు నేను ఈడే ఉంటాను, మీరు వెళ్ళండి వెళ్ళండి అంటుండ్రి. నేను చూస్తూ ఉన్నాను ఎంత క్రౌడ్ ఉందప్ప అనుకొని. అండ్ భారీగా చేసిండారు అండ్ బడ్జెట్ కూడా మస్త్ అయిపోయి ఉంటుంది ఫుల్గా. అండ్ ఇప్పుడైతే వచ్చిండమ్మ మా అమ్మ నాన్న అక్కడ కూర్చోయిండ్రి. నేను బిందు ఆశక్క మధు అన్న శివ నా బుజ్జిగాడు అండ్ వాళ్ళ బేబీ అందరూ పోతుంది. చూడండి డ్రోన్ కానీ ఉంది. అండ్ ఇప్పుడైతే కామన్ డ్రోన్స్ అని నేను అంటే పెండిలో. అండ్ నేను నా చెల్లి ఇలా ఉన్నామన్నమాట. అండ్ మేమైతే ఇలా రెడీ అయ్యి వచ్చింటాం అనమాట. నా చెల్లిని వీడియో తీయంటే అందరి ముందర నేను తీసేయద్దు అంటుండే, బట్ నా బలవంతం కోసం నాకు తీస్తూ ఉంది. నేను అప్పుడు చెప్తుంటే నా చెల్లికి అయితే మీరు ఎవరన్నా వ్లాగర్ అంటే నేను మంచి ఫోటోగ్రాఫర్ వీడియో ఎడిటర్ అవుతుంటుని, ఎవరు అలా చేయరే, నాకు వీడియో తీయడం ఇష్టం వ్లాగ్ చేయడం కాదు అని చెప్తాండి నవ్వుకుంటుండ్రి. అండ్ మేము కాసేపు ఒక 10 minutes వెయిట్ చేసామన్నమాట. ఎప్పుడెప్పుడు పోతారా ముందుండే వాళ్ళు అంటే వెనుకుండే వాళ్ళు వచ్చి జాయిన్ అవుతుండ్రి. అండ్ తర్వాత అయితే వెళ్ళి ఫోటో తీసుకుని అండ్ విష్ చేసేసి అండ్ మేము తెచ్చిన గిఫ్ట్ ఇచ్చేసి వచ్చేసాము. వచ్చిన తర్వాత అందరూ భోజనం చేస్తూ ఉండ్రి. కాసేపు కూర్చొని తిందామంటే వీళ్ళు వద్దు టైం అయిపోయింది పద తిని వెళ్ళిపోదాం అంటుండ్రి. ఇక్కడైతే చాట్స్ పానీపూరి అండ్ నార్మల్గా ఇది చురుమురి అంటారు కదా అలాంటిది అండ్ మసాలా పూరి టైపు అండ్ ఏమంటారు దాంతో తెలియదు నాకు, షార్ట్స్ ఏమో అంటారు కదా అలాంటిది పెట్టింటారు అనమాట, ఏమో జ్యూస్ టైపు. అండ్ ఐస్ క్రీమ్ నుండి పాను ఇంకా ఏమేమో మేము సరిగ్గా చూడలేదు. భోజనం తినేసి వచ్చేద్దామని చెప్పేసి తర్వాత చూద్దాం అనుకుంటే మేము వచ్చేసరికి అన్నీ అయిపోయింది. అండ్ ఇక్కడైతే భోజనాలు పెడతా ఉండరు అండ్ క్యాటరింగ్ సర్వీసెస్ యాక్చువల్లీ నార్మల్గా అందరూ అదే కదా ఇప్పుడు చేపించేది. అండ్ సో మనమే తుడుచుకోవాలి ప్లేట్స్ని. నార్మల్గా అయితే బాళకల్లా పెడతారు కదా, ఇక్కడైతే మనము ప్లేట్స్ టిష్యూతో తుడుచుకొనేసి మనమే వేపించుకోవాలన్నమాట ఫుడ్ అంతా. అండ్ సో ఇదైతే నార్మల్గా క్యాటరింగ్ బఫెట్ టైపు. సో దట్ మా అమ్మ బిందు వాళ్ళంతా వేపుకొని పోతూ ఉంటారు, నేను వీడియో తీయాలి అని చెప్పేసి తీస్తూ ఉన్నాను అనమాట. అండ్ ఇప్పుడైతే స్టార్టింగ్లోనే ఏమంటారు దాంతా జ్యూస్ టైప్ కాదు, అది సూప్ అనుకుంటాను, ఏమో ఫ్రూట్ సూపో ఏం సూపో తెలీదు పెట్టిండ్రి. నాకైతే అలాంటివి దిగదు అనమాట. ఈ 2 స్వీట్స్ కానీ దిగదు నాకు. అది రస్మలై ఇంకొకటి ఏదో విచిత్రంగా ఉండే ఆ స్వీట్ అస్సలు బాగుండే. అండ్ ఇదైతే నార్మల్గా రోటీ అండ్ పన్నీర్ కుర్మా. అండ్ తర్వాత అయితే దోశ వేశారు అండ్ మసాలా దోశ టైప్ అది. అండ్ ఇప్పుడు గోబీ అనమాట. సో నాకు తెలిసి నిజంగా బాగాలేదు. నేను యాపొద్దు ఎవరికి నన్ను బాగాలేదు మీ ఎఫర్ట్స్ బాగాలేదు అని చెప్పట్లేదు, వీళ్ళు క్యాటరింగ్ వాళ్ళకి చెప్పిండారు కదా ఇంతమందికి చేయాలంటే ఏమో ఒకటి అవుతుంది. బట్ అయినా నార్మల్గా ఓపెన్గా చెప్పాలంటే ఏమో ఓకే. బట్ మసాలా దోశ మాత్రము 100 కాదు 1000% బెటర్, పర్ఫెక్ట్గా ఉండే మాత్రం మసాలా దోశ టైప్ అది. ప్రతి ఒక్కరు అది దోశలనే ఎక్కువ వేపుకొని తింటుండ్రి. అండ్ గోబీ చపాతీ అవంతా అంతంత మాత్రమే ఉండింది. మేము అదే మరి ఎక్స్పెక్టేషన్కి అంత రీచ్ కాలే అని మేము అనుకున్నాం అనమాట. అలా అనకూడదు తెలుసు, బట్ చెప్తూ ఉన్నాను అనమాట నా ఫీల్ ఏముందని, బట్ ఎవరిని హర్ట్ చేయట్లేదు అనమాట. అండ్ మేమైతే మా గుంపు చూడండి, సో అందరూ కూర్చొనేసాము. అండ్ బుజ్జిగాడు అయితే మా అమ్మ నాన్న దగ్గర ఉండారు. మా ఆయన అయితే నాకు ఎదే రేగుతుంది, అవ్వ తాత అందరూ వండుకొని అమ్మ దగ్గరికే రావాల. వాడు యాడన్నా పోనీ నెమ్మదిగా కూర్చొని నేను తిందాం రా అంటే చాలు అది ఉండలేదు, అమ్మే కావాలా వానికి, వాళ్ళందరికీ అమ్మే కావాలా. అమ్మ అంటూ ఉంటాడు. వాళ్ళుగా నేను తినుపుసు వానికి తినుపుసు మా చేతిలో తినేలేదు అంటుంటారు. నేను అనుకొని సరేలే ఆయా వైట్ డ్రెస్ మాపితే నాకు తెలీదు అని చెప్పేసి తినిపిస్తూ ఉండి ఇది ఏదో ట్రై చేశానా డిఫరెంట్గా అంటే దరిద్రంగా ఉంది నిజంగా. అది తీసి ఉమ్సేసేసింది. నార్మల్గా నా బుజ్జిగాడు అయితే గోబీ చూపిస్తూ ఉంటాడు, గోబీ కావాలంటే అంటూ ఉంటాడు. తర్వాత అయితే ఆ స్వీట్ ఉండే కదా నార్మల్గా అప్పుడే చూపించాను కదా, ఆ స్వీట్ కావాలంట వీనికి.
వానికి ఇష్టమైపోయింది. తినలేదు వాడు. నేను దోశ చపాతీ ఏం పెట్టినా తినట్లేదు, తింటున్నాడు అనమాట వాడు. అండ్ సో మేమైతే భారీగా తిని ఫుల్ ఎంజాయ్ చేస్తూ మాట్లాడుకుంటూ సోది అంతా తింటా ఉన్నామన్నమాట. అండ్ మేమైతే తుమ్కూరు నుండి మేము వదిలింది అక్కడ వచ్చేసేసి అండ్ ఆఫ్టర్నూన్ 4 అయిండే, ఇటుకు వచ్చేతలకి 6 అయిండే. ఎంత ఫాస్ట్గా అంటే మేము ఆ పొద్దు రాలే, అది కూడా సాటర్డే ఈవినింగ్, అంత క్రౌడ్. బట్ మేము వచ్చే ఈ టైంలో మాత్రం అస్సలు ఒక్కరు కానీ లైక్ రోడ్ పైన లేదేమో అనేటట్లు ఫ్రీ ఉండే. అండ్ సో వాళ్ళైతే మధు అన్న వాళ్ళు మేము వచ్చిండే దానికే ఫుల్ రోడ్ అంతా ఫ్రీ ఉంది అని చెప్పేసి అంటూ ఉండ్రి. బుజ్జిగాడైతే గోబీ బాగా తినేస్తే గోబీ తినే అండ్ ఐస్ క్రీమ్ విత్ ఇది ఏమంటారు ఇంత రస్మలై కదా, రస్మలై తినేసే వాడు తిని అంతా చూస్తూ ఉండే అనమాట. నాది ఎవరైనా మీరు నమ్ముతారా, ఒక పెండ్లకి 10,000 ఖర్చు చేసే కెపాసిటీ ఉండేవాళ్ళగా బిల్డప్ చేసుకొని వెళ్ళినాం మేము. 10,000 లిటరలీ ఖర్చు చేసిండేది యాక్చువల్లీ ఈ పెండ్లకి మేము. ఎందుకు ఏమి అని చెప్పలేము కానీ లిటరలీ 10,000 ఖర్చు చేసినాము. ఫేక్ కాదు, రియల్ అనమాట. నార్మల్గా ఎవరైనా రిలేటివ్స్ పెండెంట్లకు పోతే నార్మల్గా లేక మా దానికి ఎవరైనా వచ్చినప్పుడు 500 ఇచ్చేకి కానీ వెనక ముందు చూస్తాం కదా, లేదా 500 ఖర్చు చేసుకొని వెళ్ళాలా అని వెళ్ళము. మేమైతే ఎవరిదో పెండ్లకి ఫ్యామిలీ ఫ్రెండ్స్ అదేం కాదు, జస్ట్ ఫ్రెండ్స్ వాళ్ళకి కొలీగ్స్ టైప్. దానికోసం మేము అంత బడ్జెట్ ఇది చేసుకొని మరీ వచ్చినాం అంతా. నేను అది ఊపుకుంటా కొత్త బట్టలు కొనుక్కొని. అండ్ ఎస్టర్డే ఇప్పుడు సాటర్డే ద వ్లాగ్ ఇది యాక్చువల్లీ సాటర్డే నైట్ది. నేనైతే ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను అనమాట, ఎడిటింగ్ చేసే టైం మర్చిపోయింది. అండ్ సో ఫ్రైడే మొత్తం షాపింగ్లోనే గడిచిపోయిందనమాట. నేను చెప్పలేని నవ్వు వస్తుంది, ఒకసారి కోపం వస్తుంది నా మీద నాకేనే. ఎల్ సైజ్ తీసుకుంటేనే లూజ్ ఉంటుంది, అట్లే వేసుకుంటుంటుని. అండ్ ఒక 2 months బ్యాక్ ఎక్సెల్ సైజ్ తీసుకుంటుని. ఎక్సెల్ సైజు కూడాను కొంచెం లూజ్ ఉండే, అది కూడా ఫిట్ అయిపోయిండే. తర్వాత అయితే మొన్నటి వరకు అంటే 1 week వరకు అస్సలు బట్టలే పట్టట్లేదు నాకు. తర్వాత సరేలే అని చెప్పేసి అదో ఫుల్ లూజ్ ఉండేది వేస్తే అది పట్టేది XXL ఉంది. సో ఇప్పుడు నిన్న అంటే ఫ్రైడే రోజు నేను షాపింగ్ వెళ్ళినప్పుడు XXL తీసుకుంటే అది కానీ XXL ఎంత ఫిట్టింగ్ ఉంది చూడండి ఈ డ్రెస్. కానీ నాకే షాక్ అవుతుంది, ఏమప్పా దేవరా, అందరూ ప్రమోషన్ అంటే ఒక స్టేజ్ నుండి ఇంకో స్టేజ్కి లైక్ మీన్స్ ఏమన్నా ఎంప్లాయీ ఉంటే లైక్ వాళ్ళు ఏమంటారు దాంతా అసిస్టెంట్ మేనేజర్ టీఎల్లో ఏమో అంటారు కదా, అలా అసిస్టెంట్ మేనేజర్ నుండి మేనేజర్ వెళ్తారు. నేను అలా కాదు, ఎల్ నుండి ఎక్సెల్ నుండి XXL సైజుకి వచ్చేలాగా నేను ప్రమోషన్ తీసుకుంటున్నాను అనమాట. ఫుల్ అయితే నాకు సాల్ అయిపోయింది నా బాడీ. ఇది ఎవరు సందుగా అయితేనో నాకే తెలియట్లేదు. వేరే వాళ్ళు అనేదానికన్నా ముందర నా గురించి నాకే బ్యాడ్ ఫీలింగ్. మీన్స్ ఎలా అంటే కాన్ఫిడెన్స్ వెళ్ళిపోతుంది. ఇదే సన్నగా ఉండి ఏంటంటే ఫిట్ ఓకే, సన్నగాను కాదు ఇంకొంచెం ఒక 10 kgs అలా సన్నగా అయిపోయినట్టే బాడీగా నిన్ను బాగుంటుండే. నాకే అంత హెల్త్ ఇష్యూస్ ఉండవు అనేటట్లు ఫీలు. నేనేం చేసినాను, ఆత్రము చెప్పులు ఇడిసి తింటా ఉంటున్నాయి, భోజనము ఇడిసి పటపటపట వచ్చేస్తే బాత్రూమ్ అత్తర. తర్వాత నా చెల్లి చెప్పులు వేసుకోరప్పు అంటే పారిపోయి వేసుకోవచ్చి తర్వాత సై కడుక్కొని వాళ్ళిద్దరూ నిలబడుకొని ఏమో మాట్లాడుతుంటారు బుజ్జిగాడు పిన్ని. సో దానికే వాళ్ళిద్దరిని వీడియో తీస్తూ ఉన్నాను అన్నమాట. సో వాళ్ళిద్దరూ తీసుకొని అండ్ ఎవరో వచ్చారని చెప్పేసి వీడియో ఆఫ్ చేసేసాను. మీరే చూడొచ్చు. నా డ్రెస్ కూడా చాలా బాగుంది, చాలామంది కాంప్లిమెంట్ ఇచ్చారనమాట. నా చెల్లి డ్రెస్ కన్నా నా డ్రెస్కి కాంప్లిమెంట్ ఇచ్చారనమాట ఎక్కువ మంది. అండ్ ఇదైతే వెడ్డింగ్ నార్మల్ రిటర్న్ గిఫ్ట్ అనమాట. సో మేము చూడొచ్చు, మీరు ఎంతమంది వెళ్ళింటే అంతమందికి ఇచ్చారా, అంతమందికి తీసుకుని వచ్చాము. ఆ బ్యాగ్స్ మాత్రం బాగున్నాయి. అండ్ నార్మల్ తర్వాత అయితే తినేసి ఇప్పుడైతే చాట్స్ ఉందిలే, చాట్స్ తిందాము. బట్ కడుపు నిండింది కదా, ఏం వద్దులే తినేది అని చెప్పేసి నేను కాసేపు వద్దులే కూకుందామంటే నా చెల్లి ಮತ್ತು మా ఆయన అందరూ కూడాను వెళ్దాం అన్నారు. సరేలే అని చెప్పేసి వెళ్ళాము. చూస్తే అక్కడ ఫ్రూట్స్ కానీ కొంచెం వేస్తారు తెలుసా, ఎంత ఫీల్ అయ్యా నాకు అయితే. అనా వెయ్యండి అని చెప్పినా కానీ వెయ్యట్లేదు. నేనే అడిగినా, నాకు పప్పాయ అంటే ఫేవరెట్ అంటే ఇంకా ఒకటే వేస్తాడు ఎత్తుకొని కానీ. సరేలే అనేసి ఊరికే ఇంకేం చేసేది అని ఊరికే ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ ఉండే వద్దన్న వేశారు. అండ్ వెళ్ళిపోయి మా ప్లేస్లో మేము కూర్చుందామని చూసామన్నమాట. మా ఆయన వచ్చాడు, ఎందుకంటే అయ్యలేదు వీన్ని ఎత్తుకొని ఆడిప్పుసుకొస్తామని చెప్పేసి. అండ్ ఐస్ క్రీమ్ కూడా ఉండే, ఐస్ క్రీమ్ కావాలి నాకు, ఐస్ క్రీమ్ అంటే చాలా ఇష్టము. బట్ వీళ్ళు తినే కిడ్స్ వెళ్తాడు కన్నా పోయినా కూడా ఎవరేమని అనుకని నేను తినిడిస్తాను.
బట్ నేను కొనుక్కొని తినే కిడ్సేలేదు అస్సలు వీళ్ళైతే నాకు. తర్వాత మేము తీసుకున్నామా, మా ఆయన ఒకటి తీసుకునేకి వచ్చా, ఇంకొకటి తీసుకో అని చెప్తే సరే అని చెప్పేసి తీసుకుంటున్నాడు అనమాట. ఇట్లంతా హెల్ప్ చేసే దాంట్లో ఫస్ట్ ఉంటాడు మా ఆయన మాకైతే. ఎలాంటే మా ఆయనకు తెలుసు నేను ఎలాంటి దాన్ని, లైజీ ఫెల్లో నేను. అండ్ తర్వాత అయితే కూర్చొనేసాము, నా చెల్లి కూడాను వచ్చి అండ్ నేనైతే ఫోటోలకు ఫోజ్ ఇద్దామని చెప్పేసి ఐస్ క్రీమ్ తింటూ ఫోజ్ ఇస్తూ ఉన్నామన్నమాట. కొన్ని క్లిప్స్ కావాలి అని, పిక్స్ కూడా కావాలని చెప్పేసి. మీరు ఫేస్ ఎక్స్ప్రెషన్ చూడొచ్చు, ఫ్రీజర్లో పెట్టి తీసినట్లుంది ఫేస్. దేవుడు ఫేస్ కదా ఐస్ క్రీమ్. అండ్ యాక్చువల్లీ నిజంగా ఫ్రీజర్ నుండి అప్పుడే బయటికి తీసారేమో తెలియదు కానీ ఫుల్ జుమ్ అంటుంది అనమాట ఐస్ క్రీము. అండ్ నా బుజ్జిగాడు అయితే ఐస్ క్రీమ్ ఫేవరెట్, మనకు టేస్ట్ చూసే వరకు చూస్తాడంతే. అండ్ టేస్ట్ చూసే వరకు అంతేవాడు. ఇప్పుడు ఏమైనా కొంచెం టేస్ట్ చూపించాను అంతే నేను, ఆవిడ కావాలా అంటూ ఉన్నాడు అనమాట. అండ్ సో నేను మనకు తినిపిస్తే వాడు పిన్నికి తినిపిస్తూ ఉన్నాడు. అట్లా మా బుజ్జిగాంది పెద్ద బిల్డప్లు ఇస్తారు మా బుజ్జిగాడు. నేను ఐస్ క్రీమ్ కుమ్ము పారేస్తా ఉన్నాను, ఒక కప్ తినేసి ఇంకొక కప్ కానీ తినేసాను. అండ్ తర్వాత బిందు తినిపిస్తా ఉన్నాడు అనమాట. అండ్ ఇదైతే ఫ్రూట్స్ పపాయ తినిపిస్తా ఉన్నాడు. నేనైతే సోది మాట్లాడే దాంట్లో ఫస్ట్ ఉంటాను అందరితో, బట్ నాకు కంఫర్ట్ ఉండాలన్నమాట. ఇదే మీరు అంటే నార్మల్గా మీరు కాదు, ఎవరైనా కంఫర్ట్ లేకుండా నేను దగ్గర వెళ్ళి మాట్లాడాలంటే అస్సలు కాదు, 1% కానీ మాట్లాడాను, అంత సైలెంట్గా ఉండిపోతాను. ఇఫ్ సపోజ్ కంఫర్ట్ నాకు ఓకే అని వీళ్ళు నా బాడీకి నా దీనికి మ్యాచ్ అవుతారు అంటే వైబ్కి, వాళ్ళతో అయితే చూడాలి మొత్తం A to Z, ఇంకా Z కాదు Z² మాట్లాడేస్తాను. అండ్ మా పుచ్చుకొని నాకు తెలిసి వాళ్ళ పిన్నికి తెలిసి వాళ్ళ అవ్వకి తెలిసే తర్వాత మా ఇంటిరా ఫోటో అన్న తీసుకుందాము అని అంటే అని నిలబడినారు. ఎలా నవ్వుతే మనం సొమ్మే మన పోతుంది అంటే అప్పుడు నవ్వుతూ ఉన్నారు అనమాట. అండ్ అంతే. అండ్ తర్వాత అయితే బిందు మేడం తనైతే చూస్తూ ఉంది వ్యూ ఎలా ఉంది ఏమని. బట్ బాగుంది అంతా, వాళ్ళ డెకరేషన్ ఇన్వెస్ట్మెంట్ అంతా బాగా. కాకపోతే ఏమంటే నార్మల్గా మాకు ఫుడ్ అనేది ఓకే అంతే, నాట్ దట్ మచ్ టేస్టీ అనిపిస్తే. అండ్ మొన్న మేము పోయిన ఒక బర్త్డేలో అయితే భారీగా ఉండే ఫుడ్, వాళ్ళు ఇట్లంతా ఏం ఖర్చు చేయలేదు కానీ ఫుడ్ విషయంకి వచ్చేస్తే టేస్ట్ మాత్రం ఫుల్ భలే ఉండే. బట్ ఎవరిని అనలేము, ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళకి అయ్యేంత ట్రై చేసింటారు, అది వచ్చిండలేదు. అండ్ ఇదైతే చైర్ టైప్ వేసిండారు ఫోటో తీసుకునేకి. మా బుజ్జిగాని కూర్చోబెడితే కూర్చోంటలేదు, వాడు అరుస్తూ ఉన్నాడు అనమాట. సో వాళ్ళ నాన్న బుజ్జిగాడు తీసుకుంటున్నారు. అండ్ లైటింగ్ కానీ అంతే, ఇక్కడ ఇలా డెకరేషన్ ఏమైనా పెట్టింటే బ్యాక్గ్రౌండ్, సో థీమ్ది లైట్ కూడా ఆపోజిట్ ఎట్లా పెట్టాలా కదా, కొంచెం ఫొటోస్కి బాగా వచ్చేది అట్లా వాళ్ళు డిమ్ లైట్ పెట్టిండారు, ఫొటోసే అస్సలు బాగా వస్తలేదు. అండ్ ఇక్కడైతే లైక్ హట్టాకట్లు ఉండే, సో టేబుల్స్ అన్నీ ఉండే కదా, కూర్చొని ఫొటోస్ తీసేసుకున్నాము కొన్ని. అండ్ నా చెల్లి అయితే ఫోటో తీస్తాను రావే అంటే ఏమొద్దు అంటుండే, బట్ నేనైతే కొన్ని తీసాను అనమాట, ఒక 5-6. తనకైతే ఇష్టమే కాదు ఫొటోస్ ఇలా అలా అని. నాకైతే ఫొటోస్ చాలా ఇష్టము, కాకపోతే ఎవరు బాగా తీరు, నిజంగా నేను అందరివి బాగా తీస్తా, ఎవరు నవ్వు బాగా తీరు. అండ్ నేను ఏమన్నా అంటే నువ్వు ఉండేది అట్లా అంటారు. ఇది ఏం చెప్పాలి నేను, అసలు నిజంగా చెప్తున్నాను కదా, ఇలాంటి మాటలు వింటూ ఉంటే 2 చేతుల్లో జేబులు పెట్టేసుకుని అలా వెళ్ళిపోవాలనిపించేస్తుంది. అండ్ తర్వాత అయితే నేను సరేలేండి పోదాం, ఒక గ్రౌండ్ వేద్దాం, తినిందాయే అంత అని చెప్పి కూర్చుందామంటే. అండ్ సో రిసార్ట్లో అంతా రౌండ్ వేసుకొచ్చాక వెళ్ళామన్నమాట. అండ్ ఇది లెఫ్ట్ సైడ్ అయితే ఇక్కడ ప్లే ఏరియా టైప్ ఉంది, అంటే జారాబండీలు, ఆ జంపింగ్ ఏరియా అలా ఉందన్నమాట. ఇంకా చాలా ఉంది స్విమ్మింగ్ పూల్స్, బట్ అదే అంటే నార్మల్గా మార్నింగ్ టైం అయితే తెలుస్తుండే వ్యూ అంతా బాగా. ఇది నైట్ కదా, మనం ఆ ప్లేస్కి వెళ్తే కానీ దాన్ని ఏమి అని తెలుసు. చూడొచ్చు మీరే ఎట్లా కుణుస్తూ ఉండరు పిల్లోళ్ళు. అండ్ ఫుల్ ఎగ్జైట్మెంట్తో ఉండరు అయితే. అండ్ వాళ్ళు మధు అన్న వాళ్ళ కొడుకు అయితే అసలు రావట్నే లేదు, వాడు రారా అని అంటుంటే పోదామంటే వస్తానే లేదు. అండ్ మా బుజ్జిగాని పొదరే ఆడుకరా అంటే వాడు దిగేదే లేదు, వాడు ఒక అంటే మా బుజ్జిగాడు ఎలా అంటే ఇంట్లో ఉంటే పులి, బయటికి వస్తే పిల్లి అనేటట్లు వాడు. అండ్ బయటకి ఏడన్నా ఎత్తుకోపోతే చాలు మిందే ఉంటాడు, అనేదు ఆనెల్దు, తింటాడు అంటే తినిపిస్తే తింటాడు, లేకుంటే లేదు, సైలెంట్గా ఉంటాడా. అందరికీ చాలా ఇష్టమైపోతుంది. యాక్చువల్లీ మా ఫ్యామిలీలో దృష్టి అనేది మా బుజ్జిగానికే ఉంటుందన్నమాట, ఎప్పుడు చూసినా మా ఇద్దరికి రాదు. సో దానికే వాడు వెయిటే గెయిన్ అవ్వట్లేదు అనమాట.
అండ్ అంతే ఈ వ్లాగ్ వచ్చేసి చూడొచ్చు మీరు. అండ్ ఈ రిసార్ట్ వ్లాగ్ వచ్చేసి, అండ్ ఈ రిసార్ట్ పేరు వచ్చేసి గోల్డ్ కాయిన్స్ క్లబ్ అండ్ రిసార్ట్ అనమాట. అండ్ నార్మల్గా ఇక్కడంతా మ్యారేజెస్ చేస్తే ఎంత ఉండొచ్చు మీరే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇంతమందికి ఒక్కొక్క ప్లేట్కే ఒక మినిమం యావరేజ్ అన్నా కానీ ఒక 200 రూపీస్ వేసుకున్నా కానీ యావరేజ్. అండ్ ఎంత అయ్యుండొచ్చు. సో ఇంతమంది కంటే అప్పుడే మేము వచ్చేసరికి అందరూ వెళ్ళిపోయారు. నేను బిల్డప్ అంటే అలా ఉంటుంది, పారొస్తాను వీడియో తీయంటే వెళ్ళిపోయి నా చెప్పే ఉదిరిపోయిండే. సో అందరూ నన్నే చూస్తుండ్రి. అండ్ చెప్తారు కదా, బాగా అంటే బాగా థింక్ చేసి తొక్కల డిసిషన్స్ తీసుకుంటాను నేనైతే, అలాంటి దాన్ని అనమాట నేను. సో తర్వాత సరేలే పోతే పోనీ అడ్జస్ట్ చేసుకుందామని చెప్పేసి వచ్చాను. సరేలే పోతే పోనని చెప్పేసి ఇంకో ఐస్ క్రీమ్ కప్ తెచ్చేసుకుని తింటూ ఉంటే మా బుజ్జిగాడు నాకి అని, వానకి పెడితే వాళ్ళ అప్పకంట, వాళ్ళ అప్పకు పెడితే పిన్నికంట, పిన్నికి పెడితే వాళ్ళ తాతకంట చూపిస్తూ ఉన్నాడు అనమాట. పిన్నికి పెట్టు అవ్వకు పెట్టు అని చెప్పేసి. అయ్యే పాయారా అంటే అట్లా కాదంట, పెట్టాలనంట. వాంది ఒప్పుతారా, అతి ప్రేమ. అవ్వకు పెట్టలేదు పోరా, అవ్వ పానేసుకైందంటే అదే ఇస్తారు కదా నార్మల్గా, అలాంటిదనమాట. మా అమ్మ నాన్న అయితే వాళ్ళ బాండింగ్ ఏం బాండింగ్ అని నిజంగా అర్థం కాదు. నిజంగా ఆపోజిట్ క్యారెక్టర్స్ ఇద్దరు వినును. సో కూర్చోబెట్టినాం తీస్తాం ఫోటో అనేసి, ఇద్దరు ఉమ్మని ఉండరు, నవ్వండ్రా అంటే నవ్వట్లేదు ఇద్దరును. అండ్ సరేలే అని చెప్పేసి వాళ్ళిద్దరు వ్యూ అంతా ఫోటోలు తీసి, ఎప్పుడు చూసినా ఒక ఫోటో దొరకదు వాళ్ళిద్దరిది జతలా ఉండేది. మరి మా నాన్న మా బుజ్జిగాంత ఎత్తుకైండేది, మేము బుజ్జిగాంత ఎత్తుకైండేది, ఇంతే ఉంటుంది. అండ్ సరేలే అని చెప్పేసి వచ్చే వరకు నేను కూర్చొని నా ఫొటోస్ రీల్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటా ఉంటే మా ఆయన రా పోదాం అని చెప్పేసి అలసుకొని వెళ్ళిపోయా. ఫైనలీ ఇంతే మా రిసార్ట్ వ్లాగ్ అనమాట. ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు చూపిస్తున్న ఫోటోలో ఏ ఫోటోలు నచ్చింది అని చెప్పేసి కమెంట్లో చెప్పండి. అండ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే, నాట్ ఎవ్రీవన్, ఐఎమ్ నాట్ టెల్లింగ్ ఎవ్రీవన్. అండ్ ఇంతేనప్ప మా వ్లాగ్. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.